Yes or sir. no? Yes, sir. Yes. Okay. So, and one more thing I want to, middle of this concept, did you write this PowerPoint presentation? And the notes were Alsera? Did you copy that? Did you copy Yes, that? sir. All the PowerPoint presentation అంతా స్లైడ్స్ అన్ని రాశారా? ఎవరు రాలేదు చెప్పండి, నో ప్రాబ్లం. ఎవరు రాసి ఉండరు? Shall I go for the names now? సార్ నేను రాయలేదు సార్. కుస్మా రాయలేదు. ఇంకా దమయంతి, రాశాను సార్. దీపక్ రాశారా? రాసింది సార్. వంశీ పెట్టాడు సార్, రాసింది సార్. దేవి, Yes, sir. రాశాను sir. హరికృష్ణ, Yes, sir. స్వాతి, Yes, sir. మల్లిక రాశారా లేదా? Yes, sir. కుస్మా రాయలేదు. లక్ష్మి, పూజిత రాశారా లేదా? లక్ష్మి, పూజిత, మానస రాశారమ్మా? Yes, రమేష్, sir. రాసాను సార్. సంగీత, Yes, sir. Complete, sir. వంశీ సార్ రాసా సార్. అండ్ గోవింద్. రాసాను సార్. సో ఐల్ గో విత్ ద టాపిక్ నౌ. అమ్మా ఎవరైతే రాయలేదో నాకు రేపు మధ్యాహ్నం కల్లా కావాలమ్మా, రైట్? కుస్మా రాయగలవమ్మా? రాస్తాను సార్. Is it visible now? Is it visible, the slides? Yes, sir. I'll complete fast. నేను తొందరగా కంప్లీట్ చేస్తాను, నాకు మీటింగ్ ఉంది. సో నా ఇన్ ద లాస్ట్ క్లాస్ వీ హ్యావ్ ఏదైతే మనం డిస్కస్ చేసామో, దిస్ ఇస్ ద మైండ్ మ్యాప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్. కెమికల్ రియాక్షన్స్ లో ఏమేమి చదువుకోవాలో, ఏమేమి మనం చదువుకున్నామో, ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేశాను అన్ని ఇందులో ఇచ్చాను. ఒకసారి చూసుకోండి, ఇంకేమైనా మిస్ అయితే నన్ను అడగండి ఒకసారి. And today we are discussing about the drug stability. So in the last class, what we discussed is, we have discussed about the chemical degradation and also physical degradation. Okay, అంటే ఒక డ్రగ్ అనేది స్టేబుల్ గా ఉండడానికి, ఒక డ్రగ్ స్టెబిలిటీ మనం ఫైండ్ అవుట్ చేయడానికి మనం చాలా వరకు కెమికల్ డిగ్రేడేషన్స్ చూసాం. ఓకే, అలాగే మీరు మొన్న ఆల్రెడీ స్లైడ్స్ లో కూడా రాశారు, ఫిజికల్ డిగ్రేడేషన్ కూడా చూసాం. సో ఇన్ దిస్ కాన్సెప్ట్, అంటే ఈ కెమికల్ డిగ్రేడేషన్ కానీ లేదా ఫిజికల్ డిగ్రేడేషన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ it is mentioning about the drug degradation, that in the అంటే ఏంటంటే ఇట్ ఈస్ చేంజింగ్ ఇట్స్ స్ట్రక్చరల్ ఆల్టరేషన్. అంటే ఆ రెండు కలిసిన తర్వాత దాని యొక్క కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది. కాన్సన్ట్రేషన్ ఆ రియాక్టెన్స్ రెండు కలిసిన తర్వాత కాన్సన్ట్రేషన్ తగ్గిపోయి మళ్ళీ మనం ప్రొడక్ట్ కింద ఫామ్ చేస్తున్నాం, అవునా కదా? అక్కడ ఏం జరుగుతుంది, కంప్లీట్ గా దాని యొక్క స్ట్రక్చర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఓకే, ఆ తర్వాత ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ ద కెమికల్ రియాక్షన్. ఆ రెండు కలిసిన తర్వాత ఆ రెండు కెమికల్ రియాక్షన్ జరిగిన తర్వాత ఆ తర్వాత ఏమవుతుంది, మనకి ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ రెండు రియాక్షన్స్ ఈ రియాక్షన్ జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతుంది, బానే ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఎలా హౌ వీఆర్ ఎస్టిమేటింగ్ ఈ ఒక్క డ్రగ్ కి ఇంత కాన్సన్ట్రేషన్ ఉంది, ఒక కెమికల్ రియాక్షన్ జరిగిందా, ప్రొడక్ట్ ఫామ్ అయింది, బానే ఉంది. ఓకే, ఈ డ్రగ్ కి ఎంత కాలం అనేది మనకి ఎక్స్పైరీ డేట్ మనం ఎలా చెప్పగలం? హౌ వీ కెన్ ఎక్స్ప్లెయిన్ ద ఎక్స్పైరీ డేట్ ఆఫ్ ఎ డ్రగ్. ఎంతకాలం వరకు ఈ డ్రగ్ స్టెబిలిటీ ఉంటుంది? ఓకే, ఎన్ని రోజులు డ్రగ్ స్టెబిలిటీ ఉంటుంది, ఎంత టెంపరేచర్ కి డ్రగ్ స్టెబిలిటీ ఉంటుంది, ఎంత పిహెచ్ కి డ్రగ్ స్టేబుల్ గా ఉంటుంది. సో ఇలాంటివన్నీ మీరు ఫిజికల్ డిగ్రేడేషన్ లో చూసారు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వీఆర్ గోయింగ్ టు లెర్న్ వాట్ ఈస్ డ్రగ్ స్టెబిలిటీ. డ్రగ్ స్టెబిలిటీ ఉంటేనే మనకి ఏదైనా చేయగలం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మెడికేషన్ మంచిగా చేసుకోగలం, టాక్సిసిటీ ప్రాబ్లమ్స్ రాకుండా చేసుకోగలం, మార్కెటింగ్ ప్రాబ్లమ్స్ రాకుండా చేసుకోగలం. తర్వాత వీఆర్ గివింగ్ అష్యూరెన్స్ టు ద పేషెంట్. ఇస్ ఇట్ రైట్? అండ్ ఆల్సో వీఆర్ గెయినింగ్ సంథింగ్. మనం నిజంగా మన టాబ్లెట్స్ అన్ని మంచిగా ఉండి మనం బాగా అమ్ముడుకొని అనుకోండి, మార్కెట్ లో మంచి క్రేజ్ ఉంటుంది. మార్కెట్ లో మంచి క్రేజ్ ఉంది అనుకోండి, ఇప్పుడు డోలో 650 ఉంది, డోలో 650కి ఎంత మార్కెట్ లో ఎంత క్రేజ్ ఉంది, వాళ్ళకి తయారు చేసినోడికి ఎంత డబ్బు వస్తూ ఉంటది. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ economic reputation, and also legal requirements, and also avoiding loss of drug in GIT. So these are the factors which we have to see whether the drug stable గా ఉంటే ఈ ఫ్యాక్టర్స్ అన్ని మనం చేయగలం. ఇప్పుడు నేను చెప్పిన ఫ్యాక్టర్స్ అన్ని మనం
దాన్ని చక్కగా మనం ప్రొసీడ్ చేయగలం. ప్రొసీడ్ చేయలేక ఆటోమేటిక్ గా మనకి మన పేషెంట్ కి వచ్చే జబ్బు తగ్గుద్ది, తర్వాత డ్రగ్ వేసుకున్నతో యూజ్ ఉంటది, ఆ డ్రగ్ కనిపెట్టిన వాడికి ఖచ్చితంగా ఎకనామిక్ స్టెబిలిటీ కూడా మంచిగా ఉంటుంది, ఎకనామిక్ కాన్సెప్ట్ కూడా మంచిగా ఉంటుంది. సో దిస్ డ్రగ్ స్టెబిలిటీ ఓకే ఎంత కాలం వర్క్ చేయొచ్చు అంటే ప్రతి డ్రగ్ కి 2 years కానీ 1 year కానీ మన ఏదైతే ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయో 2 years ఉంటాయి, 1 year ఉంటాయి, కానీ ప్రతి డ్రగ్ కి అలా ఉండదు. అవునా కదా, ఒక్కొక్క డ్రగ్ కి ఒక్కొక్క స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఉంటుంది. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఓకే, ఒక్కొక్క డ్రగ్ కి ఒక్కొక్క స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఉంటుంది. అలాగే మన ఇండియాలో ఒక డ్రగ్ ఒక్కొక్క స్టేబుల్ గా ఉంటుంది, తర్వాత వేరే జోన్ లో అంటే అమెరికాలో వేరే స్టెబిలిటీ ఉంటుంది, తర్వాత ఆ డ్రగ్ ని తీసుకెళ్లి ఆస్ట్రేలియా తీసుకెళ్తే అక్కడ స్టెబిలిటీ వేరేగా ఉంటుంది. సో డిఫరెంట్ వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ జోన్స్ అమ్మా, అది కూడా నేను చెప్తాను. వీఆర్ హ్యావింగ్ మొత్తం హోల్ వరల్డ్ ఈస్ హ్యావింగ్ ఏ డిఫరెంట్ జోన్స్. సో ప్రతి జోన్ లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ పారాసెటమాల్ ఇక్కడ 2 ఏళ్ళు పనిచేస్తుందంటే రేపు పొద్దున అక్కడికి వెళ్ళిన తర్వాత 2 ఏళ్ళు పనిచేయకపోవచ్చు, వేరే చోటుకి వెళ్ళిన తర్వాత. మళ్ళీ దాన్ని తీసుకెళ్లి ఏ డెసర్ట్ రీజన్ ఏ ఆఫ్రికా దగ్గర తీసుకెళ్తే అక్కడ 2 ఏళ్ళు పని చేయకపోవచ్చు, ఎందుకంటే అక్కడ టెంపరేచర్ కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటివన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయమ్మా. సో ఈ డ్రగ్ స్టెబిలిటీ ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ వేర్ దిస్ స్టెబిలిటీ కాన్సెప్ట్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ జీపాట్ కాన్సెప్ట్. జీపాట్ లో చాలా క్వశ్చన్స్ వస్తా ఉంటాయి. ఓకేనమ్మా, ఇంకా మన ముందు స్లైడ్స్ లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు అందులో స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోవచ్చు. సో ఐ గో ఫర్ ద కాన్సెప్ట్ ఆఫ్ వాట్ ఈస్ డ్రగ్ స్టెబిలిటీ. It is the ability of pharmaceutical product. It is an ability of pharmaceutical product to retain its chemical, physical, microbiological and pharmaceutical properties. Okay, దాని యొక్క కెమికల్ కాన్సెప్ట్ కానీ ఫిజికల్ కాన్సెప్ట్ కానీ మైక్రోబయాలజికల్ కాన్సెప్ట్ కానీ మొత్తం అంతా క్లియర్ గా చదువుతాం ఈ యొక్క స్టెబిలిటీ. దాని యొక్క మంచిగా ఈ 3 కాన్సెప్ట్లు కానీ అది రిటైన్ జరిగితే అంటే అది కానీ సాధిస్తే మనం డ్రగ్ అనేది స్టేబుల్ గా ఉన్నట్టు, స్టేబుల్ గా ఉండి మన పేషెంట్ కి చక్కగా ఇవ్వచ్చు, ఆ పేషెంట్ కి ఉన్న జబ్బు అనేది తగ్గిపోతుంది. ఇస్ ఇట్ రైట్? అండ్ ఆల్సో there are several principles of reaction kinetics are applied for this predicting the stability of drugs. ఇప్పుడే మనం చాలా కెమికల్ రియాక్షన్స్ చేసాం, అవునా కదా. టెంపరేచర్ తో చూసాము, మాలిక్యులర్ కొలిషన్స్ చూసాము, ట్రాన్సిషన్ థియరీలు చూసాము, pH తో చూసాము, బఫర్స్ తో చూసాము, తర్వాత డిఫరెంట్ కెమికల్ రియాక్షన్స్ అన్ని చేసిన తర్వాత ఇప్పుడు మనం చెప్పగలం మన డ్రగ్ అనేది స్టేబుల్ గా ఉందా లేదా అనేది. అవునా కదమ్మా, డ్రగ్ అనేది స్టేబుల్ గా ఉందా లేదా అని మొత్తం ఈ రియాక్షన్స్ బట్టి మనం క్లియర్ గా తెలుసుకోగలం. ఓకే, తర్వాత హౌ ద డోసేజ్ ఫామ్ లోకి ఇచ్చిన తర్వాత అంతే. ఇప్పుడు ఇంకో విషయం, డ్రగ్ వేరు, డోసేజ్ ఫామ్ వేరు, అది మీకు ఆల్రెడీ తెలుసు. డ్రగ్ అనేది కంప్లీట్ గా వేరు, డోసేజ్ ఫామ్ అనేది కంప్లీట్ గా వేరు. ఈ డ్రగ్ మళ్ళీ డోసేజ్ ఫామ్ లో వేసిన తర్వాత దీని కాన్సెప్ట్ ఎలా ఉంటుంది, దీని స్టెబిలిటీ ఎలా ఉంటుంది. ఓకే, ప్యూర్ డ్రగ్ స్టేబుల్ గా ఎలా ఉంటుంది, ఓకే, ఏ టెంపరేచర్ లో ఉంటుంది, ఏ క్లైమేటిక్ కండిషన్స్ లో మంచిగా ఉంటుంది. అలాగే ఈ డ్రగ్ అనేది మళ్ళీ డోసేజ్ ఫామ్ లోకి వేసిన తర్వాత దీని కాన్సెప్ట్ ఎలా ఉంటుంది. సో ఇలాంటివన్నీ మనం ఈ డ్రగ్ స్టెబిలిటీ ద్వారా మనం దాని క్యారెక్టర్స్ కానీ దాని ప్రాపర్టీస్ కానీ కంప్లీట్ గా టైమ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ అంటే ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చర్ డేట్ నుంచి దాని ఎక్స్పైరీ డేట్ క్లియర్ గా మనం తెలుసుకుంటున్నాం. మనం ఎలా తెలుసుకుంటున్నామంటే బేసింగ్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ డ్రగ్ స్టెబిలిటీ. ఒక మ్యానుఫ్యాక్చర్ డేట్ నుంచి ఒక ఎక్స్పైరీ డేట్ మనకు పక్కాగా మనం పెడుతున్నాం. మన ప్రతి టాబ్లెట్ షీట్ లో కానీ లేదా ఒక సిరప్ లో కానీ లేదా వాట్ ఎవర్ డిఫరెంట్ ఆయింట్మెంట్స్ లో కానీ క్రీమ్స్ లో కానీ మనం క్లియర్ గా మనం మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ ఎలా పెడతామంటే ఆ డ్రగ్ యొక్క స్టెబిలిటీ ద్వారా తెలుసుకొని మనం వీఆర్ క్రియేటింగ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పైరీ డేట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ expiry date also it can be called as a shelf life. What is the shelf life of the drug? Drug యొక్క shelf life ఎంత అనేది మనం క్లియర్ గా అంటే డోసేజ్ ఫామ్ లోకి ఇచ్చిన తర్వాత దాని యొక్క షెల్ఫ్ లైఫ్ ఎంత ఉంది, ఓకే, ఎలా దాన్ని మనం స్టేబుల్ గా మనం పెట్టగలం. సో ఇలాంటివన్నీ మనం ఈ డ్రగ్ స్టెబిలిటీ ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఆల్సో ఇట్స్ adequate stability data acquired by the manufacturer is useful to calculate the expiry period of storage conditions. ఒక స్టోరేజ్ కండిషన్స్ లో పెట్టిన తర్వాత కూడా అంటే మనం డిఫరెంట్ స్టోరేజ్ కండిషన్స్ లో కూడా పెడతాం. ఓకే, అది ఎండాకాలం అవ్వచ్చు, లేదా మరీ చలిలో పెట్టవచ్చు, లేదా ఎక్కువ మాయిశ్చర్ గా ఉన్న దగ్గర పెట్టవచ్చు. సో వీ హ్యావ్ టు సీ కంప్లీట్ ద స్టోరేజ్ కండిషన్స్ ఆల్సో. స్టోరేజ్ కండిషన్స్ లో చూసిన తర్వాత కూడా వీ హ్యావ్ టు డిసైడ్ ద ఎక్స్పైరీ డేట్. ఓకే, నా ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. Shall I go for the deeper? Is it clear now? Yes or no? Yes. So what are the stability studies for necessary following reasons ఏంటంటే improper medication. Okay, మెడికేషన్ మనం క్లియర్ గా చెప్పగలం. అంటే
ఏ టైమ్ ఆఫ్ డోస్ ఇవ్వగలం, ఎంత డోస్ ఇవ్వాలి, ఏ పేషెంట్ కి ఇవ్వాలి, అంటే అడల్ట్ కి ఇవ్వాలా లేదా చైల్డ్ డోస్ కి ఇవ్వాలా లేదా మన ఏజ్ వాళ్ళకి ఇవ్వాలా అనేది we can know the improper medication by the stability studies. Okay, and also toxicity problems. What are the toxic indication? So ఎంత డోస్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ఎంజీ ఆఫ్ డోస్ వేసిన తర్వాత టాక్సిటీ స్టడీస్ ఎలా ఉంటాయి, ఇంకా ఎక్కువ ఎంజీ వేసిన తర్వాత దాని టాక్సిటీ స్టడీస్ ఎలా ఉంటాయి, తక్కువ ఎంజీ వేసిన తర్వాత దాని టాక్సిటీ స్టడీస్ ఎలా ఉంటాయి అనేది we can definitely know with the stability studies concept of toxicity problems related to the dosage. అండ్ ఆల్సో మార్కెటింగ్ ప్రాబ్లమ్స్. మార్కెటింగ్ లో మనం డ్రగ్ ఎప్పుడైతే టాబ్లెట్స్ కానీ లేదా ఇలాంటివన్నీ పంపించాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సిరప్ పంపించాం అనుకోండి, సిరప్ నీట్ గా ఉండాలి. ఆక్సిడేషన్ జరిగిన తర్వాత మొత్తం అంతా సస్పెన్షన్ ఫామ్ మొత్తం కింద అంతా ఉండిపోయింది అనుకోండి, మనకు కావాల్సిన పార్టికల్స్ అన్ని సస్పెండ్ అయిపోయినాయి అనుకోండి, ఆ సిరప్ మనం కొనుక్కోగలమా? దాన్ని బయట పడేస్తాం, అవునా కదా? సో అలాగే టాబ్లెట్స్ కూడా చిప్పింగ్ అవ్వకూడదు. చిప్పింగ్ అంటే మొత్తం ఇరిగిపోతూ ఉంటాయి, ఒక్కొక్కసారి ఇరిగిపోతూ ఉంటాయి ప్యాకింగ్ అప్పుడు, అది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఎప్పుడైతే మనం టాబ్లెట్స్ ప్యాకింగ్ కానీ లేదా ఈ సిరప్స్ యొక్క కాన్సన్ట్రేషన్ సరిగ్గా లేకపోయినా, తర్వాత పార్టికల్స్ అన్ని సస్పెండ్ అయిపోయినా, సో ఇలాంటివి కానీ జరిగితే మాత్రం కంపల్సరీ మన మార్కెట్ లో మన డ్రగ్ అనేది కంపల్సరీ మూవ్ అవ్వదు. మార్కెట్ లో మూవ్ అవ్వాలంటే స్టెబిలిటీ కండిషన్స్ అనేది చాలా క్లియర్ గా ఉండాలి. అలాగే క్యాప్సూల్స్ లో మనకి ఉంటాయి, లోపల మనం చిన్న చిన్న గ్రాన్యూల్స్ పెడతా ఉంటాం, ఆ గ్రాన్యూల్స్ స్టక్ అవ్వకూడదు. మళ్ళీ మన క్యాప్సూల్ మనం చూసినప్పుడు ఆ గ్రాన్యూల్స్ అన్ని ఫ్రీ ఫ్లో ఉండాలి క్యాప్సూల్స్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద కాన్సెప్ట్స్ రిగార్డింగ్ ద మార్కెటింగ్ ప్రాసెస్. అండ్ ఆల్సో అష్యూరెన్స్ టు ద పేషెంట్. మీరు ఆ డ్రగ్ వేసుకున్న తర్వాత అరే పర్లేదు రాబాయ్, దీని యొక్క డోసేజ్ ఫామ్ బాగానే ఉంది, ఓకే, దీని స్టెబిలిటీ కండిషన్స్ ఇలా ఉన్నాయి అని మనం అని చెప్పాం. కాకపోతే వీ షుడ్ గివ్ ఇది వేసుకున్న తర్వాత మీకు ఇలా ఉంటుంది, అదంతా క్లినికల్ ఫార్మసిస్ట్ చేస్తారమ్మా. ఈ కాన్సెప్ట్ ఆఫ్ అష్యూరెన్స్ టు ద పేషెంట్ ఎవరు ఇస్తారంటే క్లినికల్ ఫార్మసిస్ట్ ఇస్తారు. అంటే వాడికి డ్రగ్ వేసుకున్న తర్వాత హీఈస్ గివింగ్ అష్యూరెన్స్ టు ద పేషెంట్, నో ప్రాబ్లం అండి, మీరు మంచిగా వేసుకోండి, ఈ టైంలో డోస్ వేసుకోండి, ఈ టైంలో ఇంత డోస్ వేసుకోండి, మార్నింగ్ వేసుకోండి, మధ్యాహ్నం వేసుకోండి, టైమ్ ఆఫ్ వీఆర్ గివింగ్ అడ్వైస్ టు ద పేషెంట్ రిగార్డింగ్ ద టైమ్ ఆఫ్ డోసేజ్. ఓకే, అండ్ ఆల్సో వీఆర్ గివింగ్ అడ్వైస్ టు ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద డోస్. అంటే అది ఎలా వేసుకోవాలి, ఓరల్ గా వేసుకోవాలా లేదా పేరెంటల్ గా వేసుకోవాలా లేదా ఇంకా వేరే విధాలుగా ఏమైనా వేసుకోవాలని చెప్పేసి. సో వీఆర్ గివింగ్ అష్యూరెన్స్ టు ద పేషెంట్. అండ్ ఆల్సో ఎకనామిక్ రెప్యుటేషన్. మంచిగా మనకి స్టెబిలిటీ కానీ మంచిగా ఉన్నట్లయితే కంపల్సరీ మనకి డబ్బు అనేది మంచిగా వస్తూ ఉంటుంది. అండ్ లీగల్ రిక్వైర్మెంట్స్ ఆర్ టేకెన్ బై ద డ్రగ్ ఇన్స్పెక్టర్స్, దట్ ఈస్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్. డ్రగ్ కంట్రోలర్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తాడంటే వాడు మన దగ్గరకు వచ్చిన తర్వాత, మన ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే డిఫరెంట్ పారామీటర్స్ లో నాకు చూపించండి అంటాడు. అంటే ఈ టెంపరేచర్ పెంచి చూపించండి, అలాగే పిహెచ్ పెంచిన తర్వాత చూపించండి, తర్వాత కోల్డ్ కండిషన్స్, స్టోరేజ్ కండిషన్స్ లో మీ డ్రగ్ ఎలా ఉందో చూపించండి అని చెప్పేసి విల్ హ్యావ్ సమ్ ఇన్స్పెక్షన్ రిగార్డింగ్ అవర్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, ఆఫ్టర్ వీ గెట్ ద అష్యూరెన్స్ ఫ్రమ్ అవర్ ఇన్స్పెక్టర్స్, దట్ ఈస్ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ నుంచి మనకి అష్యూరెన్స్ వచ్చిన తర్వాత దెన్ మనం ఏం చేస్తాం, దాన్ని మార్కెటింగ్ పంపిస్తా ఉంటాం. సో దీస్ ఆర్ ద లీగల్ రిక్వైర్మెంట్స్ విచ్ హ్యావ్ టు టేక్ వెరీ clear measures in making our drug in a stable condition. Okay, and also avoiding loss of drug in GIT. See, కొన్ని డ్రగ్ పెన్సిలిన్ డ్రగ్ ఉంది, అదేంటంటే పొట్టలోకి వెళ్ళిన తర్వాత అది సరిగా ఇది అవ్వదు, అంటే దాని యొక్క ఎసిడిటీ మనకి పొట్టలో ఏమవుద్ది, స్టమక్ ఎసిడిక్ నేచర్ ఉంటుంది. ఎప్పుడైతే పెన్సిలిన్ వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే అది సరిగా వన్స్ ఇట్ రీచెస్ ద సిస్టమ్, వన్స్ ఇట్ రీచెస్ ద స్టమక్ కండిషన్, acidic conditions reach అయిన తర్వాత it will not work properly. Okay, so we have to take care. So how we have to manage that? So ఆ డ్రగ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎసిడిక్ నేచర్ తగలకుండా దాని ఇంటెస్టైన్ లో రీచ్ అయ్యేలాగా దాన్ని ఎలా చేసుకోవాలి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అది ఎలా చేసుకోవాలంటే దాని ప్యాకింగ్ అనుకుంటాం. సో నాట్ ప్యాకింగ్, ఇట్ ఇస్ అ కోటింగ్ దట్ ఇస్ కాల్డ్ ఎంట్రిక్ కోటెడ్ టాబ్లెట్స్. ఓకే, సో దాని యొక్క స్టెబిలిటీ అంటే లోపలికి వెళ్ళిన తర్వాత పొట్టలో నుంచి మళ్ళీ ఇంటెస్టైన్ లోకి వెళ్ళే దాకా ఆ డ్రగ్ స్టేబుల్ గా ఉండాలి. పొట్టలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెంటనే అది అయిపోయింది అనుకోండి, డిజల్యూషన్ అయిపోయింది అనుకోండి, అది సరిగ్గా పనిచేయదు. సో వీ హావ్ టు టేక్ కేర్ రిగార్డింగ్ ద లాస్ ఆఫ్ డ్రగ్ ఇన్ ద జిఐటి. ఆ డ్రగ్ అనేది కూడా ఉంటా ఉండాలి. సో దీస్ ఆల్ కండిషన్స్ క్యాన్ బి క్లియర్లీ నోన్ బై స్టడింగ్ ద కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ ఏ స్టెబిలిటీ. ఓకే, drug stability. I hope it is clear. So what is the significance of stability studies? Coming to the significance of stability studies, and we can evaluate
వీ క్యాన్ ఇవాల్యుయేట్ ద ప్రొడక్ట్. ఓకే, మనం ఒక ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెప్పాం దాన్ని ఒక డిఫరెంట్ స్టోరేజ్ కండిషన్స్ లో పెట్టేస్తాను నేను. ఓకే, అది చల్లగా ఉన్న దగ్గర ఒకటి పెడతాను, లేదా ఎక్కువ మాయిశ్చర్ ఉన్న దగ్గర పెడతాను, కంప్లీట్ గా డ్రైగా ఉన్న దగ్గర ఒకటి పెడతాను. ఓకే, సో ఎక్కడిది మంచిగా ఉంటుంది, స్టేబుల్ గా ఎక్కడ ఉంటుందో వీ హ్యావ్ టు ఇవాల్యుయేట్ బై క్యాలిక్యులేటింగ్ విత్ some of the temperature conditions. Okay, so that's the concept of evaluation of product impact on different storage conditions. And also we have to check you have to check every parameters. We have to check all the quality parameters. Okay, temperature increase చేసినప్పుడు కానీ, pH increase చేసినప్పుడు కానీ, acidity increase చేసినప్పుడు కానీ, basicity increase చేసినప్పుడు కానీ, buffers act చేసినప్పుడు కానీ, సో వీటన్నిటి పారామీటర్స్ ని మొత్తం అంతా దాటుకుని వెళ్ళాలి, అంతే కదా. It should reach all the quality checks. It should reach all the target quality checks, and then we should go for the approval of the drug. Okay, so that is the concept of product comply to determine the quality parameters throughout the shelf life. Okay, ప్రతి షెల్ఫ్ లైఫ్ దానికి 3 months ఉందనుకోండి, ఆ 3 months లో టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినా, pH మారిపోయినా, లేదా బఫర్స్ చేంజ్ అయినా, acidity చేంజ్ అయినా, basicity చేంజ్ అయినా, దాని యొక్క స్టెబిలిటీ ఎలా ఉందో కూడా మనం తెలుసుకుంటా ఉండాలి. Okay, and also formulation, how we can formulate that. While we are formulating a dosage form along with the drug, okay, we have to see in all the development conditions, మొత్తం అన్ని స్టేజెస్ లో అది క్వాలిటీ చెక్ పాస్ అయిందా లేదా చూసుకుంటా ఉండాలి. సో అండ్ ఆల్సో ఇన్ మెటీరియల్ చెకింగ్, వైల్ వి టేకింగ్ ద మెటీరియల్ మనం తీసుకున్న తర్వాత, అలాగే ఆ డోసేజ్ ని ప్రాసెస్ చేసినప్పుడు, అలాగే ఆ డోసేజ్ ఎలా వస్తుంది, మన ఎక్విప్మెంట్ ద్వారా వస్తుంది, అవునా కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, టాబ్లెట్ కి ఏం చేస్తాం, మనం కంప్లీట్ గ్రాన్యూల్స్ అన్ని ఒక హాపర్లో వేసేస్తాం. హాపర్లో వేసిన తర్వాత అదేమవుద్ది, ఎక్విప్మెంట్ కి మొత్తం చేరుకుంటా ఉంటుంది, అవునా కదా. ఇట్ ఈస్ టచింగ్ ఆల్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఎక్విప్మెంట్. అంటే మొత్తం నట్లని టచ్ చేస్తుంది, ఆ గ్రాన్యూల్స్ ఏం చేస్తుంది, మొత్తం ఐరన్ మొత్తం టచ్ చేస్తూ ఉంటది, అవునా కదా. అప్పుడు అది స్టేబుల్ గా ఉందో చూసుకుంటా ఉండాలి. ఓకే, తర్వాత ఏమవుద్ది, పంచెస్ లోకి వెళ్తుంది, లోవర్ పంచ్ అప్పర్ పంచ్ లోకి వెళ్ళిన తర్వాత మనకి టాబ్లెట్ అనేది బయటకు వస్తూ ఉంటుంది, అవునా కదా. టాబ్లెట్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమవుద్ది, మొత్తం అన్ని కండిషన్స్ ని టచ్ అయ్యి వచ్చింది, మొత్తం అంత లోవర్ పంచ్ అప్పర్ పంచ్, తర్వాత హాపర్ నుంచి మళ్ళీ జారడం, తర్వాత మొత్తం ఐరన్ అంతా టచ్ అవుద్ది, అవునా కదా. ఇట్స్ మేడప్ ఆఫ్ ఐరన్, మొత్తం ఆ మిషన్ అంతా ఐరన్ తో తయారు చేస్తాం, లేదా స్టెయిన్లెస్ స్టీల్ లో ఇట్ ఇస్ మేడప్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్ లో తయారు చేసిన తర్వాత ఇట్ విల్ బి మిక్సింగ్ విత్ ఆల్ ద థింగ్స్, అవునా కదా. సో టాబ్లెట్ బయటకు వచ్చిన తర్వాత దాని యొక్క స్టెబిలిటీ కండిషన్ కూడా మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ significance of stability studies to make a proper dosage forms to make the patient free from his diseases. Okay, next one. So these are the types of stability. One is a physical stability. What is a physical stability? That is visual appearance. Ante dani చూపు ద్వారా, మనం చూస్తే దాని విజువల్ అపిరెన్స్ ఎలా ఉంది, తర్వాత యూనిఫార్మిటీ ఎలా ఉంది. ఓకే, మనం ఈజీగా చెప్పేయచ్చు. ఒక మీరు డోస్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిరప్ తయారు చేసినప్పుడు ఏమవుద్ది, షుగర్ అంతా కొంచెం కిందకు వచ్చేస్తూ ఉంటది, అవునా కదా. అదే కాన్సెప్ట్ నిజంగా సిరప్ అలాగే ఉంటే మనం తీసుకుంటామా, మనం డెఫినెట్ గా తీసుకోం. సో వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై బై ద ఫిజికల్ అపియరెన్స్, దట్ ఈస్ విజువల్ గా కానీ దాని అపియరెన్స్ ఎలా ఉందో చూసుకుంటాం, డ్రగ్ యొక్క యూనిఫార్మిటీ ఎలా ఉందో చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పల్పీ ఆరెంజ్ ఉంది, పల్పీ ఆరెంజ్ లో మరి షేక్ చేసిన తర్వాత మొత్తం అన్ని పైకి వస్తూ ఉంటాయి, సస్పెండెడ్ పార్టికల్స్ అన్ని. సో ఆ యూనిఫార్మిటీ ఎలా ఉందో చూసుకున్న తర్వాత మనం తీసుకుంటూ ఉంటాం. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద physical stability what we have to see in the dosage form. And also chemical stability, ఇప్పుడే మీరు అన్ని చేశారు, దాని యొక్క డ్రగ్ కంటెంట్ ఎలా ఉందో చూసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 25 mg ఆఫ్ డ్రగ్ వేసిన తర్వాత ఒక డోసేజ్ ఫామ్ లో ఆ 25 mg ఆఫ్ డ్రగ్ క్లియర్ గా డోసేజ్ ఫామ్ లో ఉందా లేదా, ఆ డోసేజ్ ఫామ్ లో ఒక టాబ్లెట్ లో 25 mg ఆఫ్ డ్రగ్ ఉందా లేదా చూసుకోవాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ 25 mg వేసిన తర్వాత అందులో 5 mg ఉందనుకోండి, పేషెంట్ కి ఏం తగ్గుద్ది, జబ్బు వాడుకున్న డిసీజ్ ఏం తగ్గుద్ది, డెఫినెట్ గా నో. So drug content is very important factor to make the dosage form to let into the market. Okay, and also conditions of preparations, and also how the packaging and containers ఎలా ఉందో చూసుకోవాలి. కంటైనర్స్ మంచిగా ఉండాలి, ప్యాకేజింగ్ మంచిగా చేసుకోవాలి. అండ్ ఆల్సో స్టోరేజ్ కండిషన్స్, we have to take care of the storage conditions also, ఇప్పుడే మనం చెప్పాం. And also microbial stabilities. See, we are having different microbial concepts, right? It leads to fungi, it leads to all different types of microbes. Okay, దాని యొక్క స్టెబిలిటీ ఎలా ఉందో కూడా మనం తెలుసుకుంటా ఉండాలి. ఓకే, మన టాబ్లెట్ బాన్ని తీసిన తర్వాత దాన్ని ఒక బయట పెట్టేస్తాం అనుకోండి, దాంట్లో చాలా వరకు ఒకేసారి మైక్రోబ్స్ వచ్చేస్తా ఉంటాయి, అవునా కదా. సో దాని స్టెబిలిటీ ఎలా ఉందో కూడా మనం గమనిస్తూ ఉండాలి. సో దీస్ ఆర్, అండ్ ఆల్సో ద లాస్ట్ వన్ ఇస్ ద థెరప్యూటిక్ స్టెబిలిటీ. Once the tablet is gone inside,
వన్స్ ద టాబ్లెట్ ఈస్ గోన్ ఇన్ సైడ్, ఆఫ్టర్ ఇట్ గెట్ డిసల్యూటెడ్, మొత్తం అంతా డిసల్యూషన్ అయిన తర్వాత ఆ పార్టికల్స్ అన్ని చక్కగా బ్లడ్ లో కలవాలి, సిస్టమిక్ సర్క్యులేషన్ లో కలవాలి. సిస్టమిక్ సర్క్యులేషన్ లో కలిసిన తర్వాతే మనకి మంచిగా థెరపీ అనేది జరుగుతూ ఉంటుంది, అంటే మనకున్న డిసీజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. అవునా కదా? సో దీస్ ఆర్ ఆల్ కండిషన్స్ which we have to take care in formulation of a dosage form. That is physical stability, chemical stability, condition of preparations, types of containers and packaging, storage conditions, microbial stability, and therapeutic stability. Okay, next. And these are some of the stages regarding the stability studies. Ante stability studies ela jarugutayi. There are 6 stages amma. Early stages entante మనం stress conditions పెడతాం. ఎర్లీగా ఫస్ట్ ఒక డోసేజ్ ఫామ్ తయారు చేసిన తర్వాత ఎర్లీ స్టేజెస్ ఏంటమ్మా, స్ట్రెస్ కండిషన్స్ అండ్ ఆల్సో కాల్డ్ యాజ్ యాక్సలరేటెడ్ టెస్టింగ్ అన్నమాట. ఎందుకంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక డోసేజ్ ఫామ్ కి మనం 6 months లేదా 12 months టైం ఇస్తున్నాం, ఎక్స్పైరీ డేట్ టైం ఇస్తున్నాం. ఓకే, ఆ డోసేజ్ ఫామ్ తయారు చేసిన తర్వాత మనం 6 months వెయిట్ చేయలేం కదా మార్కెట్ లో పంపించడానికి, అలాగే 12 months మనం వెయిట్ చేయలేం. అవునా కదా? సో ఏంటంటే యాక్సలరేటెడ్ స్టెబిలిటీ స్టడీస్ చేస్తాం. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ దాని టెంపరేచర్ ఎక్కువ ఇవ్వడం, పిహెచ్ అనేది ఎక్కువ పెంచడం, తర్వాత డ్రగ్ యొక్క స్టెబిలిటీని ఎక్కువ సెట్ చేయడం. అంటే ఎలాగంటే తర్వాత మాయిశ్చర్ అనేది ఎక్కువ కంటెంట్ ఇవ్వడం. సో వీఆర్ మేకింగ్ ద డోసేజ్ ఫామ్ టు స్ట్రెస్. దాన్ని బాగా స్ట్రెస్ కండిషన్స్ గురి చేస్తాం అనమాట. అంటే తక్కువ కాలంలో ఆ స్ట్రెస్ కండిషన్స్ ని నిజంగా అది భరిస్తే, ఆ స్ట్రెస్ కండిషన్స్ అన్ని భరిస్తే then we can say ఇది పర్లేదు, ఇది 12 months ఉంటుంది, లేదా 6 months ఉంటుంది, లేదా 2 years ఉంటుంది అనేది మనం క్లియర్ గా మనం చెప్పాలి. ఓకే, అండ్ ఆల్సో స్టేజ్ 2 ప్రీ ఫార్మేటెడ్ బ్యాచెస్. ప్రీ ఫార్మేషన్ స్టడీస్ అంటే మనం ఇప్పుడు దాకా ఫిజికల్ డిగ్రేడేషన్, కెమికల్ డిగ్రేడేషన్ ఏదైతే చూసామో, సో దీస్ ఆర్ ఆల్ ద ప్రీ ఫార్మేషన్ స్టడీస్. అది మీకు అంత అవసరం లేదు. అండ్ స్కేల్ అప్ బ్యాచెస్ అండ్ ఫార్మేషన్స్ చేసినప్పుడు ఎలా చూసుకోవాలి. అండ్ ఆల్సో స్టేజ్ 4 లాంగ్ టర్మ్ టెస్టింగ్, అంటే 12 years కి 2 years కి 3 years కి, తర్వాత టెంపరేచర్ పెంచడం లేదా హ్యూమిడిటీ పెంచడం, తర్వాత కోల్డ్ దాని ఏమంటారు టెంపరేచర్ డిక్రీజ్ చేయడం. సో ఇలాంటివన్నీ కూడా లాంగ్ టర్మ్ టెస్టింగ్ ఫర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో దీస్ ఆర్ అంత ఇంపార్టెంట్ కదా. సో ఐ వాంట్ టు గివ్ ఏ బ్రీఫ్ కాన్సెప్ట్ రిగార్డింగ్ ది స్టేజెస్ ఆఫ్ స్టెబిలిటీ స్టడీస్. ఓకే, సో కమింగ్ టు ద స్కోప్ ఆఫ్ స్టెబిలిటీ టెస్టింగ్, దట్ ఈస్ క్వాలిటీ ఆఫ్ డ్రగ్ ఎలా ఉందో చూసుకోవాలి, షెల్ఫ్ లైఫ్ ఎలా ఉందో చెప్తుంది, అలాగే స్టోరేజ్ కండిషన్స్ ఎందులో పెట్టాలో చెప్తుంది, అలాగే క్లోజర్ సిస్టమ్ అంటే మూత ఎలా, క్లోజర్ సిస్టమ్ అంటే అది ఏ టైప్ లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన పేరెంటల్స్ ఉంటాయి, పేరెంటల్స్ ఎలాగో ఉంచాలి, తర్వాత సిరప్స్ ఎలా ఉంచాలి, ఇవన్నీ లిక్విడ్ ఫార్ములేషన్స్ ఎలాగా దాన్ని ఉంచుకోవాలి. ఓకే, దాన్ని ఎలా పెట్టుకుంటే స్టేబుల్ గా ఉంటుంది. సో ఇలాంటివన్నీ దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్కోప్ ఆఫ్ స్టెబిలిటీ టెస్టింగ్. దట్ ఇస్ క్వాలిటీ ఆఫ్ ద డ్రగ్, establishment of shelf life, storage conditions, and also container closure system. Okay, so next one. Now one of the important topic comes into middle. So completely now the drug control administration, now ఈ యొక్క స్టెబిలిటీ కండిషన్స్ ని ఎలా మనం తెలుసుకుంటాం. ఓకే, ఇప్పుడు దాకా సార్ మీరు స్టెబిలిటీ కండిషన్స్ ఏదో చేశారు, సో చేసాం కాబట్టి, and this stability conditions will be having some with the regulations. All the dosage forms, the concept of stability studies are kept under one regulations. That regulations are called, it is approved by the US FDA, that is United States Federal Drug Administration. It is approved the concept of ICH. It's చాలా important అమ్మా. ICH అంటే International Council for Harmonization of Technical Requirements for Pharmaceutical for Human Use. ఓకే, ఐసిహెచ్ మనకి రెగ్యులేషన్స్ ఇస్తుంది అనమాట. ఓకే, ఒక డోసేజ్ ఫామ్ తయారు చేసిన తర్వాత ఐసిహెచ్ ప్రకారం, ఒక రెగ్యులేషన్స్ ప్రకారం దాన్ని అన్ని టెస్ట్లకి పంపించాలి. ఐసిహెచ్ లో కొన్ని టెస్ట్లు ఉంటాయి, దాని టెస్ట్లు అన్నిటికీ మన డోసేజ్ ఫామ్ పంపించిన తర్వాత అందులో కానీ అన్నిటిలో పాస్ అయితే అప్పుడు మనం దాన్ని అప్రూవ్ చేసేసి చక్కగా మన మార్కెట్ లో పంపించేయచ్చు. మార్కెట్ లో పంపిస్తే ఆటోమేటిక్ గా దాన్ని హ్యూమన్స్ మనం యూజ్ చేస్తాం. అవునా కదా? సో the regulations what we are followed for the stability conditions, stability studies are ICH, which was approved by US FDA, that is International Council for Harmonization of Technical Requirements for Pharmaceutical for Human Use. It's very, very important. Okay, and this was adopted. ఇది ఎవరు అడాప్ట్ చేసుకున్నారంటే
యూరోపియన్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్ అండ్ జపాన్. సో ఈ అన్ని కూడా యూరోపియన్ కంట్రీస్, తర్వాత యునైటెడ్ స్టేట్స్, తర్వాత జపాన్, మొత్తం వీటన్నిటి కూడా ICH ని ఫాలో చేస్తుంది. ఓకేనమ్మా. మనం ఎలాగైతే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫాలో చేస్తాం అంటే మనం మన బీ ఫార్మసీ నడపడానికి, లేదా ఫార్మడీ నడపడానికి, లేదా ఎంఫార్మసీ నడపడానికి ఎలా అయితే మనం రెగ్యులేషన్స్ ఫాలో అవుతామో, ఆ రెగ్యులేషన్స్ ఎవరిని ఫాలో అవుతాం? మనం ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫాలో అవుతాం. ఓకే. సో అలాగే ఒక డోసేజ్ ఫార్మ్ స్టెబిలిటీ కండిషన్స్ చూసుకోవాలంటే మనం దేని ఫాలో అవ్వాలంటే ICH, దట్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ హార్మోనైజేషన్ ఆఫ్ టెక్నికల్ రిక్వైర్మెంట్స్ ఫర్ pharmaceutical and human use. Okay. And also this ICH is a unique project that develops technical requirements for new drugs, kotta drugs ki, alage new drug products ki, to facilitate the registration. Ante registration chesukovalam, oka drug registration chesukovalana kuda dini yokka regulations anni follow avvali, ICH regulations. So ee ICH ekkada puttindante it is the birthplace of ICH is in April 1990. April 1990 లో దీన్ని అప్రూవ్ చేశారు by the European Federation of Pharmaceutical Industries and Association. European Federation of Pharmaceutical Industries and Association in Brussels. ఎక్కడంటే బ్రసెల్స్ లో అంట, బ్రసెల్స్ అనే దేశంలో అంట. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ICH. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ for GPAT. And also the ICH took place in April 1990, hosted by European Federation of Pharmaceutical Industries Association. ఇవన్నీ కూడా ఇందులో 3 GPAT క్వశ్చన్లు ఉన్నాయమ్మా, చూసుకున్నాం సార్. ఓకే. Next one. So what are the guidelines of ICH? అంటే we are having 4 guidelines of ICH. ఓకే. ఎలా అయితే మన ఫార్మకోకైనెటిక్స్ మనం అనుకున్నాం కదా, ఫార్మకోకైనెటిక్స్ లో ADME ఎలా ఉంది, అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిబ్యూషన్, తర్వాత మెటబాలిజం అండ్ ఎలిమినేషన్. అలాగే దీని ICH గైడ్లైన్స్ ఏంటంటే క్వాలిటీ గైడ్లైన్స్, క్వాలిటీ అంటే క్వాలిటీ ఎలా ఉండాలి, తర్వాత సేఫ్టీ ఆఫ్ గైడ్లైన్స్ ఎలా ఉండాలి చూసుకుంటాము, efficacy guidelines, what are the efficacy guidelines, and what are the multidisciplinary guidelines. ఇంకా మల్టీడిసిప్లినరీ గైడ్లైన్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి మీరు చదువుకున్నాం. అది ఇంకా ఇందులో పెద్ద క్వశ్చన్ కాదు. అంటే క్వాలిటీ గైడ్లైన్స్ ఏంటంటే విల్ బి స్టడీయింగ్ అబౌట్ ద స్టెబిలిటీ స్టడీస్ అండ్ ఆల్సో విల్ బి స్టడీయింగ్ అబౌట్ ద గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్. అంటే దాని యొక్క డోసేజ్ ఫామ్ ని మనం ఎలా తయారు చేయాలి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్. అండ్ ఆల్సో సేఫ్టీ గైడ్లైన్స్ అంటే clinical testing. We are going for various clinical testing agencies, and also we are going for some quality control concept. So ఇలాంటి అన్ని సేఫ్టీ గైడ్లైన్స్ ఉంటాయి. ఎఫికసీ ఏంటంటే ఎఫికసీ మనం ఎలా తెలుసుకుంటామంటే we should go for clinical trials. ఇప్పుడు ఎలాగైతే కోవిషీల్డ్, కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ అయిన తర్వాత మన దగ్గరకు వచ్చింది, అవునా కదా. సో దాని ఎఫికసీ ఎలా తెలుసుకుంటాము, క్లినికల్ ట్రయల్స్ చేసిన తర్వాత. ఆల్రెడీ మనం వెబినార్ లో అదే చెప్పుకున్నాం, మనం 4 phases of clinical trials అని చెప్పుకున్నాం. అలాగే సో ఎఫికసీ గైడ్లైన్స్ కూడా మనం క్లియర్ గా చూసుకోవాలి. అండ్ ఆల్సో సమ్ ఆఫ్ ద మల్టీడిసిప్లినరీ గైడ్లైన్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ద some of the different we are having different development, we are having different departments. The different departments lo approve ayin tarvata then we can go for complete product can be go for the market. So ICH guidelines very very important question amma. What are the ICH guidelines ante 4 చక్కగా రాసేయాలి, అంటే థియరీ పార్ట్ లో. ఓకేనమ్మా. సేఫ్టీ గైడ్లైన్స్ లో ఏమేమి ఉంటాయో రాసుకోండి, సేఫ్టీ గైడ్లైన్స్ ఏముంటాయో చూసుకోండి, క్వాలిటీ గైడ్లైన్స్ లో ఏమేమి చేస్తారు, ఎఫికసీ గైడ్లైన్స్ లో ఏమేమి జరుగుతాయి, అలాగే మల్టీ డిసిప్లినరీ గైడెన్స్ లో ఏమేమి జరుగుతాయి ఒకసారి చూసుకోండి. ఇస్ ఇట్ క్లియర్ అమ్మా? సో మల్టీ డిసిప్లినరీ గైడెన్స్ లో వాట్ ఆర్ ద కేటగిరీస్ ఇన్వాల్వ్డ్ అంటే మెడికల్, దట్ ఇస్ మెడికల్ టెర్మినాలజీ అండ్ ఆల్సో కామన్ టెక్నికల్ డాక్యుమెంట్స్, దట్ CTD అండ్ ఆల్సో ESTRI, ఇవన్నీ కూడా మల్టీ డిసిప్లినరీ గైడెన్స్ లో ఉంటాయమ్మా. ఓకే. Sorry, Amma. And these are the relevant guidelines. So these are the relevant quality guidelines. We are having 10 guidelines ఉంటాయి అమ్మా. యాక్చువల్ గా ఈ మొత్తం ఈ క్వాలిటీ ICH క్వాలిటీ గైడ్లైన్స్ ఏమంటా ఉంటే Q గైడ్లైన్స్ అంటాం, ICH Q గైడ్లైన్స్ అంటారు. ICH Q గైడ్లైన్స్ అంటే ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ హార్మోనైజేషన్ క్వాలిటీ గైడ్లైన్స్, Q అని మెన్షన్ చేస్తారు. సో హౌ మెనీ గైడ్లైన్స్ ఉన్నాయంటే మనం 10 అని చెప్పుకుంటాం. యాక్చువల్గా ఏంటంటే ఇవన్నీ 13 ఉన్నాయి, మన టెక్స్ట్ బుక్ లో 10 ఉంటాయి. ఓకే. సో క్వాలిటీ 1, సో Q1 వచ్చేసి A to F ఉంటుంది మన, అంటే Q1A, Q1B, Q1C, Q1D, Q1E అండ్ Q1F. సో ఇవన్నీ మొత్తం Q1A నుంచి Q1F వరకు కంప్లీట్ గా స్టెబిలిటీ గురించి ఉంటుందమ్మా. ఓకే. కంప్లీట్ గా
స్టెబిలిటీ గురించి చెప్తారు. Q2 అనలిటికల్ వాలిడేషన్. ఓకే, మళ్ళీ Q3 మళ్ళీ A to E ఉన్నాయి. సో ఇలాంటివన్నీ సాల్వెంట్స్, ఎలిమెంట్స్, ఎక్స్ట్రాక్టబుల్స్, లీచబుల్స్. Q4 లో మళ్ళీ A to B ఉన్నాయి. ఫార్మకోపియస్, యాక్చువల్ ఫార్మకోపియస్ అని అనవచ్చు. అలాగే దీన్ని ఏమంటాం అంటే మైక్రోబియల్ స్టడీస్ కూడా ఉంటాయి. యాక్చువల్ గా Q4 లో మైక్రోబియల్ స్టడీస్ కూడా మనం చెప్పుకోవచ్చు. మైక్రోబియల్ కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి Q4 లో. అండ్ Q5 విచ్ ఇస్ రిలేటెడ్ టు క్వాలిటీ ఆఫ్ బయోటెక్నాలజీ. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, ఎంత జీపైట్ క్వశ్చన్స్. ఓకే, Q6 స్పెసిఫికేషన్స్. Q7 ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద ICH క్వాలిటీ గైడ్ లైన్స్ ఆఫ్ Q7 అంటాడు. అంటే it tells about the good manufacturing practices. It is very ఎప్పుడు రిపీట్ అయ్యే క్వశ్చన్. Q7, what is a Q7? Q8 అంటే ఏంటి? సో దీస్ ఆర్ ఆల్ Q guidelines of ICH. Okay, Q9 quality risk management, Q10 pharmaceutical systems, Q11 development and manufacturing of drug substance, Q12 life cycle management. Okay, so this is very very important. You please check it out. So these are the ICH guidelines of Q1. అంటే మనం Q1 A to F అని చెప్పుకున్నాం కదా. సో Q1 A లో స్టెబిలిటీ టెస్టింగ్ ఆఫ్ న్యూ డ్రగ్ సబ్స్టెన్స్ అంట. Q1 B లో స్టెబిలిటీ టెస్టింగ్ ఆఫ్ ఫోటో స్టెబిలిటీ టెస్టింగ్ ఆఫ్ న్యూ డ్రగ్ సబ్స్టెన్సెస్. ఓకే, Q1 C లో న్యూ డోసేజ్ ఫార్మ్స్. Q1 D లో బ్రాకెటింగ్ అండ్ మ్యాట్రిక్సింగ్ డిజైన్ ఫర్ స్టెబిలిటీ టెస్టింగ్ ఆఫ్ న్యూ డ్రగ్ సబ్స్టెన్స్. Q1 E evaluation of stability data. Q1 F stability data packaging and packaging of registration applications according to the climatic zones. Okay, this is also very very important question for your GPAT and also for your PE questions. Okay, next one. మనం ఇదంతా మన ICH గురించి వాడుతున్నాం. ICH గురించి ఎందుకు వాడుతాం? దీని ప్రకారం మనం స్టెబిలిటీ స్టడీస్ చేస్తాం, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ క్లైమాటిక్ జోన్స్. గ్లోబల్ క్లైమాటిక్ జోన్స్ ఆర్ డివైడ్ ఇంటూ 4 zones. Zone 1, Zone 2, Zone 3 and Zone 4, where blue color it describes about the Zone 1, parrot green describes about the Zone 2, red color describes about the Zone 4 and yellow color describes about the Zone 3. Yellow color చాలా తక్కువ ఉన్నాయి అనుకుంటా కదా. మనది ఏ కలర్ లో ఉందమ్మా? ఇండియా, we are in the red color. We are in the red color. So I think it is zone, we are in the Zone 4. Okay, it describes about the desert zone. అది మనం ముందుకెళ్ళ సారీ మనం నెక్స్ట్ స్లైడ్స్ లో ఉన్నాయి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇండియా ఈజ్ ఇన్ రెడ్ జోన్, దట్ ఈస్ ICH స్టెబిలిటీ జోన్ 4. అవర్ ఇండియా ఈజ్ ఇన్ ICH స్టెబిలిటీ జోన్ 4. ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ యువర్ CPAT. ఓకే, సో దీస్ ఆర్ ద స్టెబిలిటీ జోన్స్. సో Zone 1 temperate zone, Zone 2 Mediterranean. I'll go for the yes. So Zone 1 temperate zone, Zone 2 Mediterranean or subtropical zone, Zone 3 hot and dry zone, Zone 4A hot and humid tropical zone, Zone 4B Asian testing conditions of hot and higher humidity. So these are the ఇందాక నేను చెప్పాను లాంగ్ టర్మ్ టెస్టింగ్ కండిషన్స్. తర్వాత యాక్సలరేటెడ్ స్టెబిలిటీ టెస్టింగ్స్ అంటే ఈ అమ్మ. ఓకే, Zone 1 లో 21 degrees to ±2 degrees హ్యూమిడిటీ ఏమో ఎంత పెట్టి చూస్తారు. ఎంతకాలం చూస్తారు? 12 months చూస్తారు. దీన్ని 12 months. ఈ అమ్మాయి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మొత్తం బట్టి పట్టేసేయండి. Zone 2 60 degrees, సారీ 60%. RH అంటే రిలేటివ్ హ్యూమిడిటీ అమ్మా. RH అంటే రిలేటివ్ హ్యూమిడిటీ. సో డ్యూరేషన్ ఏంటి? 12 months. లాంగ్ టర్మ్ టెస్టింగ్ కండిషన్స్ ఎన్ని మంత్స్ అని అడుగుతాడు? 12 months, కంప్లీట్ గా 12 months. ఓకే, నెక్స్ట్ యాక్సలరేటెడ్ అండ్ స్టెబిలిటీ టెస్టింగ్ స్టడీస్ ఏంటంటే మొత్తం అన్ని 6 months చేస్తున్నారు. ఇది 6 months. దీని యొక్క టెంపరేచర్ ఏంటంటే 40 degrees ప్లస్. ఇది ఫస్ట్ వన్ చూసారా, యాక్సిలరేటెడ్ ambient టెంపరేచర్ ఉంది కదా, ఇది మనకి ఉపయోగిస్తారు అనమాట. 75% RH ±5% RH ఉంది కదా, ఇది మనం రాస్తాం. అంటే ఏ స్టెబిలిటీ కండిషన్ లో చేశారంటే వీ హ్యావ్ డన్ బై ద యాక్సిలరేటెడ్ ambient టెంపరేచర్ దట్ ఈస్ 40 degrees ±2 degrees centigrade with the humidity of 75% RH ±5% RH for 6 months. ఓకే, సో అంటే ఇవన్నీ ఎందుకంటే అమ్మ యాక్చువల్ గా మీరు దాని ఏమంటారు ఒక రీసెర్చ్ అంటే PhD రీసెర్చ్ చేసినప్పుడు మీరు డోసేజ్ ఫామ్ తయారు చేస్తారు. అంటే ఏదో ఒక డోసేజ్ ఫామ్ తయారు చేయాలి కదా. నేను ఒక డోసేజ్ ఫామ్ తయారు చేశాను. నా డోసేజ్ నేను తయారు చేసింది ఏంటంటే జెల్, మైక్రో ఎమల్షన్ జెల్ అనేది తయారు చేశాను. సో నా జెల్ ఎన్ని రోజులు పనిచేస్తుంది, దాని యొక్క స్టెబిలిటీ కండిషన్స్ ఏంటి అనేది మొత్తం నేను చూసుకున్నాను. అంటే 6 months నేను చూశాను. డిఫరెంట్ టెంపరేచర్ లో, డిఫరెంట్ మాయిశ్చర్ కండిషన్స్ లో
డిఫరెంట్ క్లైమేటిక్ కండిషన్స్ లో అన్ని చూసాను అనమాట, అలా అనమాట. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ స్టెబిలిటీ స్టడీస్ ఆఫ్ ఇంటర్మీడియట్ అండ్ యాక్సిలరేటెడ్ టెస్టింగ్ కండిషన్స్. ఓకే, సో నౌ సో కమ్ వాట్ ఆర్ ద స్టెబిలిటీ జోన్స్? జోన్ 1 లో ఏ ఏ కంట్రీస్ ఉన్నాయమ్మా? యునైటెడ్ కింగ్డమ్, యూరప్, కెనడా అండ్ రష్యా. జోన్ 2 లో యునైటెడ్ స్టేట్స్, జపాన్. ఒక నిమిషం. యా, యునైటెడ్ స్టేట్స్, జపాన్ అండ్ యూరోప్, సదరన్ యూరోప్ ఇన్ జోన్ 2. జోన్ 3 ఇరాన్, ఇరాక్, సుడాన్, ఇండియా. ఓకే, జోన్ 4 బ్రెజిల్, గానా, ఇండోనేషియా అండ్ ఫిలిప్పైన్స్. ఓకే, యాక్చువల్గా ఇక్కడ మనకు జోన్ 4 ఇచ్చాడు చూసారా, ఇండియాలో జోన్ 4, ఎస్ సార్. కానీ ఇక్కడ ఏంటంటే జోన్ 3 అని ఇచ్చాడు. ఇది ఒకసారి చూద్దాం. ఓకే, నెక్స్ట్. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఇది ఒకసారి నేను చూస్తాను, ఇది ఎందుకు ఇలా ఇచ్చాడు చూసి దాన్ని బట్టి నేను దీనికి వివరంగా చెప్తాను. ఓకే, సో దీస్ ఆర్ ద క్లైమేటిక్ జోన్స్. సో దీస్ ఆర్ ద క్లైమేటిక్ జోన్స్ ఆఫ్ ICH guidelines. Zone 1 moderate, Zone 2 Mediterranean, Zone 3 hot and dry, Zone 4 very hot and moist. యాక్చువల్ గా Zone 4 కే మన ఇండియా వస్తుంది. మనకి ఇలాగే ఉంటాయి కదా, మనకి మరీ అంత హాట్ అండ్ డ్రై ఉండదు, అవునా కదా? మనకు మాయిశ్చర్ ఉంటది, తర్వాత సమ్మర్ లో హాట్ ఉంటది, తర్వాత మాయిశ్చర్ కూడా ఉంటది, వింటర్ లో డ్రైగా ఉంటాము. సో ఇలాంటి యాక్చువల్ మన Zone 4 కింద వస్తుంది చెప్పాలంటే ఇండియా. So these are the climatic zones which we can study by different ICH conditions. Okay, so this is the concept of stability studies. This topic is very very important related to your GPAT concept. Okay, actually the theory part lo idantha cheppakaledama, but I want to make you to prepare మొత్తం అన్ని తెలుసుకోవాలి అని చెప్పేసి ఇదంతా నేను తెచ్చుకున్నాను. నేను ఇందులో పెట్టాను. సో చక్కగా చదువుకోండి, ఇదంతా ఒకసారి చూసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఎంఫామ్ లో క్వశ్చన్, కామన్ ఎంఫామ్ క్వశ్చన్ ఇది. వాట్ ఆర్ ద ICH గైడ్లైన్స్ అంటే క్వాలిటీ గైడ్లైన్స్, సేఫ్టీ, ఎఫికసీ, ఇదంతా మీరు చదువుకోవాలమ్మా. చదువుకుంటే మీరు ఇంకా ఎంఫామ్ లో పక్కా ఉంటారు. ఓకేనమ్మా? సో చూసుకోండి ఒకసారి. సో దీస్ ఆర్ ద డ్రగ్ స్టెబిలిటీ స్టడీ. And we are having a very last topic, that is accelerated stability studies. అంటే ఏంటో మనం తెలుసుకుంటాం. యాక్సిలరేటెడ్ స్టెబిలిటీ స్టడీస్ అంటే ఏంటంటే అమ్మా, మనం ఈ 12 months 6 months మనం ఒక మెడిసిన్ తయారు చేసిన, ఒక డ్రగ్ తయారు చేసిన తర్వాత సారీ ఒక డోసేజ్ ఫామ్ తయారు చేసిన తర్వాత దాన్ని 6 months దాని టెస్ట్ కి 6 months పెట్టలేం, అలాగే టెస్ట్ కి 12 months పెట్టలేం. సో దానికి ఏం చేస్తామంటే వీఆర్ గివింగ్ ఎ స్ట్రెస్ కండిషన్స్ టు దట్. After giving the stress conditions, by that we can estimate the time. ఎంత టైంలో ఇది మంచిగా ఉండగలదు, ఎంత టైం వరకు ఇది మంచిగా ఉండగలదు, ఎంత క్లైమేట్ లో ఇది మంచిగా ఉండగలదు, దాని స్టోరేజ్ కండిషన్స్ ఎలా ఉండాలి అని చెప్పేసి మనం దాన్ని స్ట్రెస్ ఇస్తాం అనమాట. కంప్లీట్ గా ఆ డోసేజ్ ఫామ్ కి స్ట్రెస్ ఇస్తాం. దాన్ని బట్టి దట్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ accelerated stability studies. It is very very important question for your theory examination that we can discuss in the next class. Okay, tomorrow we can discuss that accelerated stability studies. And also this accelerated stability studies entante it is very related to this temperature. Malli same equation use chestam, K is equal to AE to the power of minus EA by RT. Okay, so these are the things of our stability studies. It's very very important, chakka chadukondi. So this is the concept of our class today. Okay, anything else to talk? Anything else to talk, ma? No, sir. Yeah, I will talk.